ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మురుగుదాస్ ఒకప్పుడు ఈ పేరు చెబితే పాన్ ఇండియా షేక్ అయ్యేది. మామూలుగా సినిమాలో తీసాడా ఏంటి? అందుకే రీసెంట్గా సల్మాన్ ఖాన్ పిలిచి మరీ సికిందర్ తీయమంటూ ఆఫర్ ఇచ్చాడు. కట్ చేస్తే సల్లు కెరీర్లో బిగ్ ఫ్లాప్ ఇచ్చాడు. అదేంటి సల్మాన్కు అంత పెద్ద షాక్ ఇచ్చారంటే ముజే హిందీ నహీ మాలూమ్, భయ్యా తోడా ప్యాస్ దాలో వరకే వచ్చు అంటున్నాడు మురుగుదాస్. ఈద్ కానుకగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సికందర్ సినిమా చాలా నిరుత్సాహపరిచింది. అసలు ఈ లైన్ కు సల్మాన్ ఎలా ఓకే చెప్పాడు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. సల్మాన్ కు ఉన్న ఇమేజ్ తో నిర్మాత అతి కష్టం మీద బయటపడ్డాడు. ప్రస్తుతం మదరాసి అనే సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు మురుగదాస్. ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. 2020లో దర్బార్ ఫ్లాప్ తో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిన మురుగదాస్ మళ్లీ ఈ చిత్రంతో కోలీవుడ్ కు కంబ్యాక్ ఇస్తున్నాడు. సెప్టెంబర్ 5న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ ను ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే సికందర్ ఫ్లాప్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు మురుగదాస్. తనకు హిందీ భాష రాకపోవడం వల్లే సినిమా పోయిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. సికందర్ కోసం తాను తమిళంలో రాసిన డైలాగ్స్ ను ఇంగ్లీష్ లోకి, ఆ తర్వాత ఇంగ్లీష్ నుంచి హిందీలోకి మార్చేవారని, దీంతో ఒరిజినాలిటీ మిస్ అయిందని చెప్పాడు మురుగదాస్. బాలీవుడ్ లో గజనీ తీసి హిందీ ఇండస్ట్రీకి మొదటి 100 కోట్ల సినిమాను అందించాడు మురుగదాస్. ఆ తరువాత హాలిడే, అఖీరా లాంటి హిందీ చిత్రాలను తీశాడు. ఇందులో హాలిడే కూడా సూపర్ హిట్ అయింది. మరి అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు ఎదురైంది అంటే గజనీ, హాలిడే రెండూ కూడా రీమేక్ మూవీస్, సికందర్ స్ట్రైట్ మూవీ. దీంతో నార్త్ సైడ్ ఆడియన్స్ కు నచ్చే విధంగా సినిమాను మలచలేకపోయాడు మురుగదాస్.